బస్సెస్ అన్ని డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. అన్నీ అటల్ సేతు బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం. అలా గ్రోవ్ ఆల్టెరన్ క్రైన్ సౌండ్కి ఫిదా అయిపోవచ్చు. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ పురాణ్ వ్లాగ్స్. ఈరోజు ముంబై వెళ్తున్నాము హైదరాబాద్ నుంచి. ఎందుకంటే ఒక క్రైన్ చూడడానికి అలాగే వెళ్తున్నాము. డాబా దగ్గర ఆపాడు ఫుడ్ కోసం, తినేసి అలా వీడియో తీస్తున్నా. మరి అంత ఫ్యాన్సీగా చూస్తున్నారుగా 0333 అమౌంట్ కట్టి ఉంటారు ఈ నెంబర్ కోసం. మొత్తం అన్ని బస్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంటర్సిటీ ఎక్కువ. ఇంటర్సిటీ అనేది పెద్ద ట్రావెల్స్ లాగా ఉంది. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం, సెకండ్ టైం ఇది. మొన్న ముంబై నుంచి హైదరాబాద్ వచ్చాను. నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్నా. షిరిడీకి వెళ్ళే బస్సులు కూడా ఇక్కడ ఆగుతున్నాయి. హోటల్ కోహినూరు డాబా. ఫుడ్ బాగానే ఉంది. డార్లింగ్స్ రెడీ అయిపోయాము లాడ్జ్లో రెడీ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతున్నాము వెహికల్స్ చూడడానికి. అటల్ సేతు బ్రిడ్జ్ పైన వెళ్తున్నాము. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా, 18,000 crore CR ప్రాజెక్టు బ్రిడ్జ్. మొత్తం 21 kilometers బ్రిడ్జ్. 17 kilometers ఆన్ సీ మీద ఉంది. మిగతా 5 km నార్మల్ రోడ్ పై అంటే ల్యాండ్ పైన ఉంది. ఇక్కడ సూసైడ్స్ కూడా అవుతున్నాయంట, జాగ్రత్తగా ఉండండి. ఆల్రెడీ 2-3 సూసైడ్స్ అయ్యాయంట. ఫార్చునర్ ఇప్పుడు ఒకటి వస్తుంది చూడండి, ఎంత మోడిఫై అయిందో. సూపర్ వెళ్తుంది, రైట్ సైడ్ నుంచి వెళ్తుంది. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. దానికోసమే ఇదంతా ఇలాగా సైడ్కి గ్రిల్స్ కట్టేశారు, సేఫ్టీ కోసమే. అటల్ సేతు బ్రిడ్జ్ ప్రాజెక్ట్ సేఫ్టీతో ఉంటుంది, మెయింటెనెన్స్ వాళ్ళు కట్టారు ఇప్పుడు సేఫ్టీ కోసం. ఇదంతా అలాగా వచ్చేసాం లోపలికి. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ డిసిఎమ్స్ వస్తున్నాయి. డిసిఎమ్స్ నుంచి గోడామ్స్ లోడ్ అవుతున్నాయి. గోడామ్స్ నుంచి మన బోగి ట్రైన్లోకి లోడింగ్ అవుతుంది. మళ్ళీ బోగి ట్రైన్స్ నుంచి డిసిఎమ్స్లోకి లోడింగ్ అవుతున్నాయి. అలాగ అవుతున్నాయి. అంతా ట్రైన్స్ వస్తున్నాయి. ఇక్కడ అంతా ఒక ప్రైవేట్ యాడ్ అనుకోవడమే, పార్కింగ్ టైపు. మొత్తం ట్రైడర్లు, క్రెయిన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ క్రెయిన్స్ ఉన్నాయంట. ఇది గ్రోవ్ 50 ton ఆల్టెరన్ క్రెయిన్. బాగుంది చూడడానికి, కానీ ఓల్డ్ పీస్. గ్రోవ్ అనేది జర్మనీ కంపెనీది. జూమ్ లైన్ అనేది చైనా. జూమ్ లైన్స్ ఒక 350 tons ఉన్నాయి, ఒక 80 ton ఉంది. ఇంకా గ్రోవ్ ఒక 50 ton ఉంది ఆల్టెరన్ది. చూసుకోవడమే ఇందులోనే ఏంది. గ్రోవ్ చూస్తున్నాం, అలాగా ఇచ్చేసాం. ఇవన్నీ బాగున్నాయి. టైర్స్ కొత్త ఎక్కిస్తున్నారు, కానీ ఓల్డ్ వెహికల్, ట్రాన్స్మిషన్ వెహికల్, ఫుల్ ఎలక్ట్రికల్ అన్నీ ఉంటాయి దీనికి. కొద్దిగా తలనొప్పి బళ్ళు ఇవన్నీ ఎలక్ట్రికల్ అంటే. ఎక్కువ ఎలక్ట్రికల్ ఉన్నా చాలా ఇబ్బంది పడతాం. పెద్ద పెద్ద కంపెనీలు లాంటివి ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకుంటాయి, ఎందుకంటే మెకానిక్స్, ఎలక్ట్రీషియన్స్ అందరూ ఉంటారు అవైలబిలిటీలో. ఇప్పుడు చూస్తుంది మాత్రం జూమ్ లైన్ 50 ton క్రెయిన్. ఆపరేటర్ పైకి వెళ్ళాడు. ఇందుకు ఇంజిన్ ఆయిల్, రేడియేటర్లో వాటర్ టాప్అప్ చేయడానికి అండ్ బ్యాటరీ కట్అవుట్ ఆన్ చేయడానికి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. ఇది పోర్ట్ నుంచి వచ్చేలాగా ఉంది, ఎందుకంటే మనకు ర్యాచెట్ బెల్ట్ హుక్స్కి టైట్ చేసే ఉంది కదా, దాన్ని బట్టి. నెక్స్ట్ అలా కిందకు వెళ్ళాను, చెక్ చేసుకున్నాను ఏమైనా చాసీ బ్రేక్ ఉందా, ఏదైనా. నథింగ్. ఇంకా ఆయిల్ లీకేజీలు ఎక్కువ ఏమైనా ఉన్నాయి ఏముంటాయని తెలుస్తుంది కిందకు వెళ్తే. పైనుంచి వాటర్ పడుతుంది, రేడియేటర్లో టాప్అప్ చేస్తుండగా వాటర్. కంగారు ఏం పడకండి. చూస్తున్న ఇంజన్ ఆయిల్ డ్రైన్ బోల్ట్ కొద్దిగా కింద చెమ్మలాగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ హైడ్రాలిక్ ఆయిల్ కూడా కొద్దిగా చెమ్మలాగా ఉంది, దాని మీద పెయింట్ కొట్టేసి ఉన్నారు. ఇంజిన్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంజిన్ సౌండ్ ఎక్సలెంట్గా ఉంది వెహికల్ది అయితే. బాగానే ఉంది ఇంజిన్ సౌండ్, ఐడియల్లో నడుస్తుంది. వచ్చాయి ఇంజన్, ఇది వచ్చాయి కంపెనీది. వచ్చాయి చైనా కంపెనీ. నెక్స్ట్ 550 HP వరకు మనకి కంపెనీ ఇంజన్స్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తుంటుంది.
చైనాలోని సాంఘై పోర్ట్ నుంచి మనకి ముంబై పోర్ట్కి వచ్చేసింది వెహికల్. ముంబై పోర్ట్ నుంచి మనకి ఇప్పుడు బయట యాడ్లోనే ఉంది. ఒక గుజరాత్ ఆయన ఒక కంపెనీ అంటే క్రెయిన్ సర్వీస్ ఆయనకు ఉంది. ఆ క్రెయిన్ సర్వీస్ ఆయన ఇలాగా అంటే అక్కడికి చైనా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసుకొని తీసుకొని మార్కెట్ ఇండియాలో ఎక్కడ ఉందంటే ముంబై కాబట్టి ముంబైలోనే మనకి ఇలాగ డీలర్స్ తెచ్చేసి సేల్ చేసుకుంటారు. ముంబైలోనే సేల్ అయిపోతాయి మ్యాక్సిమము క్రెయిన్స్ అనేవి. దీని వైర్ రోప్ కండిషన్ ఏం బాగోలేదు, అంటే మొత్తం రస్ట్తో ఉంది కాబట్టి వైర్ రోపు చెక్ చేసుకున్నాం పైకి వెళ్ళి. నెక్స్ట్ అలాగా బూమ్ కూడా క్రాక్స్ ఏమైనా ఉన్నాయా, బూమ్ బెండ్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకున్నాము. బూమ్ దగ్గర ఏం వెల్డింగ్స్ ఏం లేవు, ఎందుకంటే మ్యాక్సిమం ఉండవు, కానీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇది జూమ్ లైన్ 2020 అంటే 2020 ఇయర్ది మ్యానుఫ్యాక్చరింగ్ వెహికల్. ఐడియల్లోనే మొత్తం బూమ్ అప్స్ అన్నీ అవుతున్నాయి. ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి లింక్స్. కలరు వెహికల్ అలాగే ఇప్పుడే ఛాయ్ వచ్చింది, జస్ట్ 1 గంటన్నర అవుతుంది దగ్గర. ఆపరేటింగ్ చేసినాడు కుర్రోడు, అందుకే కొద్దిగా టైం పడుతుంది బూమ్ ఓపెన్ చేయడానికి, బూమ్ దగ్గర తీసుకోవడానికి. చాలా స్లోగా చేస్తున్నాడు. ఓవరాల్గా చూసుకుంటుంటే టైర్స్ నార్మల్గా ఉన్నాయి, కండిషన్ వెహికల్ది ఇంజన్ అన్నీ ఓకే, బూమ్స్ అన్నీ ఓకేనే ఉన్నాయి. చిన్న లీకేజ్లు ఉన్నాయి, అవి చేయించుకోవాలి. వెహికల్ ఏంటంటే గుడ్ కండిషన్లో ఉంది, అంటే కంపెనీ నుంచి ఎలా వస్తుందో ఒరిజినాలిటీ ఉంది క్రెయిన్లోనే. ఫుల్ బూమ్ తీరా అంటే రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మళ్ళీ ఆర్టీఓలు ఇక్కడ చాలా ఇబ్బంది పెడతారు. అది కూడా యాక్చువల్గా కరెక్ట్. మహారాష్ట్రలోని ఆర్టీఓలు ట్రాఫిక్ పోలీసులు చాలా దారుణంగా ఉంటారు. ఎక్కడ ఏ క్రెయిన్కి వెళ్తుందా, ఏ వెహికల్ వెళ్తుందా అని రెడీగా ఉంటారు. ఓకే, తక్కువ బూమ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాడు, ఫుల్గా ఓపెన్ చేయకూడదు అనుకొని చెప్పాడు. అందుకే 3 బూమ్స్ ఓపెన్ చేశాడు కొద్దిగా. నెక్స్ట్ ఇది లోపలికి వేసి ఫస్ట్ బూమ్ ఓపెన్ చేయరా అన్నాము, చేస్తున్నాడు. ముంబైలో మ్యాక్సిమం ఏ వెహికల్స్ అయినా స్పేర్ పార్ట్స్ అయినా మ్యాక్సిమం దొరికేస్తాయి. క్రెయిన్ హబ్ మొత్తానికి ముంబై హెడ్ కదా అనుకోవడమేనే. ఒకప్పుడు క్రెయిన్స్ ఎవరికైనా కావాలంటే ముంబై వెళ్ళాల్సి పోర్ట్ నుంచి తెచ్చుకోవాల్సిందేనే. ఇప్పుడు ఏంటంటే చెన్నై పోర్టుకు కూడా వస్తున్నాయి. అలాగే ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్న బట్టి అక్కడికి వాళ్ళకి ఏ పోర్ట్ దగ్గర ఉంటే ఆ పోర్టుకి తెప్పించుకోవచ్చు. దానికి ఏంటంటే ఫుల్ పేమెంట్ కడితే మనకు అప్పుడు వెహికల్స్ వస్తాయి, కస్టమ్స్ ఎక్స్ట్రా అలాగ ట్రావెలింగ్ అలాగ ఉంటాయి. వెహికల్స్ సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా ముంబై టు హైదరాబాద్ వెళ్ళిపోవడమేని. కొలంబోలి నుంచి బస్సు ఉంది. అలా పొద్దున్న వచ్చాము, ఇప్పుడు అలాగా ఈవినింగ్కి మళ్ళీ రిటర్న్ బస్సు. ఈ వెహికల్ దగ్గర కాస్ట్ 55 lakhs ప్లస్ GST, ప్లస్ మనకి ఇప్పుడు ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్కి లైఫ్ ట్యాక్స్ కట్టుకోవాలి. ఎంత రేటు. లోపల ఇన్సైడ్ క్యాబిన్ చూస్తున్నారు ఎలా ఉందో, నీట్గా ఉంది, ఒరిజినాలిటీ ఉంది క్రెయిన్లోనే, మొత్తం బాగున్నాయి. మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ కామెంట్స్ ఏం చేయట్లేదు. చేయండి కొద్దిగా డార్లింగ్స్. మరి ఇంకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్.